72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు 116 దేశాల సుందరీమణులు హైదరాబాద్ తరలివచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రతినిధులకు అక్కడ స్వాగతం పలికారు. ఈ వేడుకల ద్వారా తెలంగాణ సంస్కృతి, వారసత్వం, సాంప్రదాయాల ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పనున్నారు నిర్వాహకులు. ఈ నెల 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్షంగా ప్రసారమయ్యే ఈ మిస్ వరల్డ్ ఈవెంట్లో తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని భావిస్తోంది ప్రభుత్వం. తెలంగాణ పర్యాటకాన్ని ప్రమోట్ చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు కల్పిస్తూ ఉన్నారు. ఎయిర్పోర్ట్స్, హోటల్స్, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించే వేదికల దగ్గర గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పోటీదారుల కోసం పర్యాటక శాఖ వివరమైన ఒక బుక్లెట్ను కూడా రెడీ చేసింది. మా ప్రతినిధి హేమ ఉన్నారు ఈవెంట్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి. హేమ, నిజంగా తెలంగాణకు ఒక ప్రతిష్టాత్మకమైన డే కౌంట్ డౌన్ నిజంగా స్టార్ట్ అయిందని చెప్పాలి. రేపటి నుంచి మనం 31st వరకు కూడా ఈవెంట్స్ చూడబోతూ ఉన్నాం. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒకసారి క్లియర్గా చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి 72 ఎడిషన్ మిస్ వరల్డ్ 2025కి అయితే తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక దేశాల నుంచి కూడా సుందరీమణులు మన రాష్ట్రానికి చేరుకున్నారు. నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి సుందరీమణులందరికీ కూడా ఎంతో ఘనంగా స్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్రం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. సో సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా డప్పు సప్పులతో, బోనాలతో, కోలాటలతో, బతుకమ్మలతో చాలా చక్కగా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. మన కట్టు బొట్టు తెలిపే విధంగా కూడా ఈ పోటీలు అనేవి ఉండబోతున్నాయి. యాక్చువల్లీ మిస్ వరల్డ్ కానీ, మిస్ ఇండియా కానీ, మిస్ యూనివర్స్ కానీ ఇలాంటి ఏదైతే మోడలింగ్కి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ ఉంటాయో ఇలాంటివన్నీ మనం గతంలో వెస్ట్రన్ వేర్లో చూసేవాళ్ళం, ట్రెండీ డ్రెస్సులో చూసేవాళ్ళం. కానీ ప్రస్తుతం 72 ఎడిషన్ మిస్ వరల్డ్ 2025 మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా మోడర్న్ కానీ వెస్టర్న్ లేకుండా చక్కగా మన కట్టు బొట్టు తెలిపే విధంగా, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మన పోచంపల్లి, మన గద్వాల్, మన ఇక్కత్ పట్టుకు సంబంధించినటువంటి చీరలు కట్టుకొని సుందరీమణులు అయితే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయనున్నారు. మే 10వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు కూడా ఈ పోటీలు ఉండబోతున్నాయి. మే 31వ తారీఖు ఫైనల్ కాంపిటీషన్ ఉంటుంది. జూన్ 2వ తారీఖు నేరుగా ఎవరైతే మిస్ వరల్డ్గా గెలిచినటువంటి 72 ఎడిషన్కి సంబంధించినటువంటి మిస్ వరల్డ్ వెళ్ళి నేరుగా రాజ్భవన్లో హైటీలో పార్టిసిపేట్ చేస్తారు. అటు రాజ్భవన్లో గవర్నర్ని కూడా కలుస్తారు. ఇక ఇప్పటికే సర్వం సిద్ధమైపోయింది. రీసెంట్గా జరిగినటువంటి టెర్రర్ అటాక్ ని కూడా బేస్ చేసుకొని ట్రై కమిషనరేట్ పోలీసులు సైబరాబాద్ కానివ్వండి, రాచకొండ, హైదరాబాద్ కి సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే హై అలర్ట్ ని ప్రకటించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భారీ బందోబస్తు ని ఏర్పాటు చేశారు. మరొక వైపు డీజీపీ కూడా ఇప్పటికే అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చినటువంటి సుందరీమణులు, అదేవిధంగా 120 దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి అతిథులు వస్తున్నటువంటి నేపథ్యంలో అంత భద్రతా బలగాల చేతుల్లో కూడా ప్రస్తుతం హైదరాబాద్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ కాంపిటీషన్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా చూడాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటు అధికారులను ఆదేశించారు. నిన్న కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో నేరుగా అధికారులతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు వచ్చినటువంటి అతిథులు ఎంత చక్కగా వస్తారో అంతే హ్యాపీగా రిటర్న్ వెళ్ళాలి. కాంపిటీషన్లో కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎందుకంటే
మొత్తం ప్రపంచం అంతా కూడా కాంపిటీషన్ జరుగుతున్నటువంటి వేళ మన హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి స్టేడియం వైపు చూస్తున్నాయి. ఎవరు 72 ఎడిషన్ కి సంబంధించి మిస్ వరల్డ్ విజేతగా నిలుస్తారు, ఏ దేశానికి సంబంధించినటువంటి సుందరిమణి ఈ కాంపిటీషన్ లో గెలుస్తారు అంటూ కూడా యావత్ ప్రపంచం చూస్తున్నటువంటి నేపథ్యంలో యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది, ప్రత్యేకంగా హైదరాబాద్ వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ టూరిజం లేకపోతే తెలంగాణ టూరిజం ని ప్రమోట్ చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచించారు. అలాగే ఇక్కడికి వస్తున్న ఎవరైతే సుందరిమణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లా టూర్ వేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఐటినరీ ఏమైనా తెలుస్తోంది, ఎక్కడెక్కడ ప్లేసెస్ ని విజిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎస్, ఖచ్చితంగా. యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం కూడా అన్ని మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే దేనికి కొలవలేదు. అటు ప్రాజెక్ట్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇటు పురాతనమైనటువంటి కట్టడాలు కానివ్వండి. తెలంగాణ అంటేనే టూరిజంకి ఫేమస్, హెరిటేజ్కి ఫేమస్. సో మనీ హెరిటేజ్ తెలిపే విధంగా కూడా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 60 దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులు ఆల్రెడీ రాష్ట్రానికి చేరుకున్నారు. అందరూ కూడా ప్రస్తుతం 5 స్టార్ హోటల్లో స్టే చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇందాక మీరు అడిగినట్టుగా షెడ్యూల్ చూసుకుంటే మే 10వ తారీఖు 5 గంటలకు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ఇక మొదటిగా మే 12వ తారీఖు నాగార్జున సాగర్ కానివ్వండి, బుద్ధా భవనం, ఆసియాకు చెందినటువంటి 28 మంది మిస్ వరల్డ్ టీమ్ ఈ బుద్ధా పార్క్ ని కూడా సందర్శిస్తారు. యాక్చువల్లీ 2 టీమ్స్ గా డివైడ్ చేశారు. ఒక టీం ఒకవైపు, అంటే ఒక టీం ప్రాజెక్ట్స్ చూస్తే ఇంకొక టీం టెంపుల్ విజిట్స్ కి వెళ్తుంది. సో మే 13వ తారీఖు చార్మినార్, మన హైదరాబాద్ కా షాన్ చార్మినార్, లాడ్ బజార్ మిస్ వరల్డ్ లో పాల్గొనేటటువంటి 116 మంది హైదరాబాద్ చారిత్రాత్మకమైనటువంటి చార్మినార్ ముందు హెరిటేజ్ వాక్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని షాప్స్ని, అంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసినటువంటి షాప్స్లో కొన్ని ముత్యాలు కానివ్వండి, గాజులు కానివ్వండి, ఇలా మన చార్మినార్కి ఏదైతే ఫేమస్ ఉందో వాటిని కూడా పర్చేస్ చేస్తారు. అయితే ఆ సమయంలో కేవలం సెలెక్ట్ చేసినటువంటి షాపులు మాత్రమే ఓపెన్ ఉండాలి, మిగతా ఏ షాపులు కూడా ఓపెన్ ఉండొద్దు. అండ్ మోర్ ఓవర్ ఆ షాపులకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డులను కూడా జారీ చేశారు. ఇక మే 13వ తారీఖు వచ్చినటువంటి అతిథులందరికీ కూడా వెల్కమ్ డిన్నర్ అనేది ఉంటుంది. ఇది చౌమల్ల ప్యాలెస్ లో ఉంటుంది. ఈ ప్యాలెస్ లో మన తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని పిండి వంటలతో, అన్ని రుచికరమైనటువంటి వంటలతో కూడా ఈ డిన్నర్ అనేది ఉంటుంది. ఇక మే 14వ తారీఖు హెరిటేజ్ కి సంబంధించి టూర్ వరంగల్లో ఉన్నటువంటి కానివ్వండి, కోట, మొత్తం 22 మంది ఎవరైతే పోటీదారులు ఉన్నారో యాత్రలో పాల్గొంటారు. ఇక మే 14వ తారీఖు సేమ్ ఇంకొక టీము రామప్ప టెంపుల్ ని దర్శనం చేసుకుంటుంది. దీనికి సంబంధించి యూరోప్ దేశాలకు సంబంధించినటువంటి 35 మంది సుందరిమణులు కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. ఇక మే 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మన యాదాద్రి, మన రాష్ట్రానికి ఎంతో కీర్తిగాంచినటువంటి యాదగిరి గుట్ట టెంపుల్ టూర్ ఉంటుంది. ఇక మే 15వ తారీఖు సాయంత్రం హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ టూర్ ఉంటుంది. అంటే మన పోచంపల్లి, ఇక్కత్ పట్టు, గద్వాల్కి సంబంధించినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ చేనేత వస్త్రాలు ఏ విధంగా తయారు చేస్తారో ఆ టూర్ ఉంటుంది. ఇక మే 16వ తారీఖు మెడికల్ టూరిజం. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మెడికల్ ఫెసిలిటీ ఉంది. ఎన్నో హై టెక్నాలజీతో మనకు అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి అటు అపోలో, ఏజీ, అదేవిధంగా యశోద హాస్పిటల్స్ని కూడా సందర్శిస్తారు. ఇక మే 15వ తారీఖు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పిల్లమర్రి చెట్టుని సందర్శిస్తారు. మే 16వ తారీఖు సేమ్ ఇంకొకటేమో ఎకో టూరిజం పార్కును కూడా సందర్శిస్తారు. ఇక మే 17వ తారీఖు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఫినాలే ఉంటుంది. ఆ రోజు గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఫైనల్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. మే 17వ తారీఖు రామోజీ ఫిలిం సిటీ, మే 18వ తారీఖు మన ఐఏఎస్సి కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా విజిట్ చేస్తారు. ఇక మే 18వ తారీఖు సెక్రటేరియట్ ఎన్నో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రదేశాలు ఉంటాయి తక్కువ గుర్తుపెట్టుకునే విధంగా, అదేవిధంగా సెక్రటేరియట్ని కూడా సందర్శిస్తారు. ఇక మే 17వ తారీఖు కాంటినెంటల్ ఉంటుంది. ఖండాల వారిగా, అంటే వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఏషియన్స్ వారిగా వాళ్ళకు ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక మే 20వ తారీఖు మన ఉప్పల్లో జరుగుతున్నటువంటి స్టేడియంలో కూడా ఏదైతే మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్ని తిలకించడానికి కూడా వెళ్తారు. ఇక ఇలా అనేక కార్యక్రమాలను కూడా ఇప్పటికే డిజైన్ చేశారు. సో మొత్తానికైతే అన్ని టెంపుల్స్ ని కూడా విజిట్ చేయాలి, అన్ని టెంపుల్స్ ని చూడాలి, మన తెలంగాణ టూరిజం చూడాలి అని అయితే అనేక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రైట్ హిమా, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రైడ్ గా ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ యావత్ ప్రపంచం అంతా కూడా తెలంగాణ వైపే చూస్తోంది.